వేతనం 26,000 రూపాయలు. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ గార్డు, సెక్యూరిటీ గార్డు కార్మికులకు సంబంధించి కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు మరి హాస్పిటల్ కార్మికులందరూ కూడా నిరసన దీక్ష చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి కనీస వేతనము 26,000 రూపాయలు అందిస్తామని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా హాస్పిటల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి హాస్పిటల్లో వచ్చేటువంటి రోగులకు, పేషెంట్లకు రోజువారీగా అనేక సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. ఇప్పటికైనా వెంటనే మరి హాస్పిటల్ కార్మికులకు మరి ప్రస్తుతం ఇస్తున్నటువంటి వేతనం 15,600 రూపాయలు ఏదైతే ఉందో దానిలో కూడా మరి కోతలు విధిస్తున్న పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్ నుంచి చెల్లించే పిఎఫ్ డబ్బులను కూడా మరి కార్మికుల నుంచే కడియేస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల కేవలము 11,000 రూపాయలు మాత్రమే వస్తున్న పరిస్థితి ఉంది. 11,000తో మరి కార్మికులు ఏ రకంగా బతుకుతారని మేము అడుగుతా ఉన్నాం. మరి కుటుంబాలను ఏ రకంగా పోషించుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ఒక కార్మికుడు కుటుంబం బతకాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పి చెప్పింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు హాస్పిటల్ కార్మికులందరికీ అందించాలి. అదేవిధంగా మరి కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా కాకుండా ప్రభుత్వమే నేరుగా కార్మికులందరికీ జీతాలు చెల్లించాలి. మరి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు దశల వారీ పోరాటాల్లో భాగంగా ఈ ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అయినా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే గనక మరి రాబోయే రోజుల్లో ఈ దీక్షతోనే ఆగదు. అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్ళైనా సరే మరి హాస్పిటల్ కార్మికుల యొక్క కనీస వేతనం అమలయ్యేంత వరకు, వాళ్ళ యొక్క డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.